నిత్య జీవితానికి ఎంత అవసరమైనవో మీరే తెలుసుకుంటారు. ప్రార్థన చేసుకొని వాక్యం మనగలరు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, దేవా, ఈ విలువైన సమయంలో తండ్రి మీ యొక్క మాటలను మేము ధ్యానించుచుండగా మీ చిత్తాన్ని మాకు పరిపూర్ణంగా తెలియచేయండి. ఇప్పటి వరకు ఈ సేవకుని ద్వారా మీరు మాకు వినిపించిన ఈ జ్ఞానవాక్యాలను బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. అయితే విన్న ఈ వాక్యములను వీళ్ళు మరచేవారు కాక తండ్రి, వాటిని ఆచరణలో పెట్టుటకు మాలో ప్రతి ఒక్కరికి శక్తిని దయచేయమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, స్త్రీ పురుషులు ఉన్న ఈ సమాజంలో స్త్రీలు పురుషులు ఒకే భూమి మీద ఉంటున్నప్పుడు, స్త్రీ జాతి వేరు పురుష జాతి వేరుగా ఉంటున్నప్పుడు స్త్రీకి సిగ్గు అనేది ఉంది, పురుషునికి కూడా సిగ్గు అనేది ఉంది కదండి. జాతులు వేరు, మనుషులు ఒకటే. కానీ స్త్రీ జాతికి పురుష జాతికి సిగ్గు అనేది ఎప్పుడు వచ్చిందో చెప్పగలరా? భూమి మీద దేవుడు మొట్టమొదటిగా ఆదామును సృజించినప్పుడు ఆదాము దిగంబరిగానే ఉన్నాడు. ఆయన సిగ్గుపడలేదు. ఆదాము కళ్ళ ముందు ఎన్నో జంతువులు ఉన్నాయి, సిగ్గుపడలేదు. తర్వాత ఆదాముకు సాటి అయిన సహాయంగా దేవుడు హవ్వను చేశాడు. ఆదాము హవ్వలను దేవుడు జతపరిచి ఒకే తోటలో ఎదురెదురుగా ఉంచినప్పుడు వారు సిగ్గుపడ్డారా? సిగ్గుపడలేదా? ఇదే సిచ్యువేషన్, ఇదే పరిస్థితి నేడు ఇప్పుడుంటే ఖచ్చితంగా సిగ్గుపడతారు. కానీ ఏదైనా తోటలో దిగంబరులుగా స్త్రీ పురుషులుగా ఒకే చోట ఉన్న ఆదాము హవ్వల గురించి బైబిల్లో ఏం రాయబడిందో చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయము 25వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా ఉండిరి. అయితే వారు సిగ్గు ఎరుగపోయి ఉండిరి. ప్రారంభంలో ఏదైనా తోటలో దిగంబరులుగా ఉన్నప్పుడు వారు ఒకరినొకరు చూసి సిగ్గుపడలేదు. మరి సిగ్గు ఎప్పుడు వచ్చింది మనిషికి? సిగ్గు ఎప్పుడు వచ్చిందంటే పాపం చేసినందుకు సిగ్గు వచ్చింది అనుకుంటే తప్పండి. పాపం చేసినందుకు మనిషికి సిగ్గు లేదు. ఆదాము పాపం చేసినందుకు సిగ్గుపడి కాకున్నాడా? చూద్దాం ఆ మాట కూడా. మనం బైబిల్ చదువుతున్నప్పుడు చాలా విషయాన్ని మనం పరిశీలనగా చదివితే అది మనకి ఏదో ఒక విషయాన్ని బోధిస్తూనే ఉంటుంది. చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులను కుట్టి తమకు కచ్చడములను చేసుకుని. అప్పటి వరకు వీరికి సిగ్గు తెలియలేదు, కానీ ఎప్పుడైతే పండు తిన్నారో సిగ్గు తెలిసింది. ఇక్కడ అలాగే ఉంది, నిజమే. బట్టలు వేసుకోకపోవడం సిగ్గు కదండి. బట్టలు వేసుకోకుండా దిగంబరులుగా ఉంటే సిగ్గు. అది ఆదాము హవ్వలు అనుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. 9వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరమును విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా. దేవుడు వచ్చాడు. అప్పటి వరకు దేవుడు ఎన్నిసార్లు వచ్చినా నేను దిగంబరిని అన్న ఆలోచన ఆదాముకు కానీ హవ్వకు కానీ రాలేదు. బాగానే ఉన్నారు. కానీ దేవుడు పిలిచేసరికి ఆదాము చెబుతున్న సమాధానం చూద్దాం. 10వ వచనం. అందుకతడు, నేను నీ తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని. ఇతను దాక్కోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? నేను దిగంబరిగా ఉన్నాను, అందుకే భయపడ్డాను, భయపడి దాక్కున్నాను. తప్పు చేశాను, నువ్వు చెప్పిన ఆజ్ఞను అతిక్రమించాను, భయం వేసింది, అందుకే నీ ఎదుటికి రాలేకపోయాను, సిగ్గుతో తల వంచుకున్నానన్న మాట లేదు అక్కడ. ఒంటి మీద వస్త్రాలు లేవు గనుక, దిగంబరిని గనుక నా సిగ్గు కనబడకూడదు గనుక నేను దాక్కున్నాను. ఇది ఆదాము చెప్తున్న సమాధానం. ఇందుకే ఆదాము హవ్వలు సిగ్గుపడింది
తప్పు చేసినందుకు సిగ్గుపడ్డారా, బట్టలు లేనందుకు సిగ్గుపడ్డారా? ఇప్పుడు కూడా చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు కదండి. సిగ్గులో చాలా రకాలు ఉన్నాయనుకోండి, కానీ ప్రారంభంలో ఆదాము హవ్వల గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం ఏది? నిజం చెప్పాలి అంటే లోకస్తులుగా మానవ పద్ధతి ప్రకారం మనం ఆలోచిస్తే బట్టలు లేకపోతే సిగ్గుపడాల్సిన విషయం నిజమే. కానీ అంతకు మించి ఏ విషయంలో అసలు ఆదాము హవ్వలు సిగ్గుపడాలి దేవుని ఎదుట? దేవుని ఎదుట నేను చెప్తున్నది, ఆదాము హవ్వలు మనుషుల ఎదుట గురించి నేను చెప్పడం లేదు. దేవుని ఎదుట ఆదాము హవ్వలు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఎప్పుడు రావాలి? ఆయన మాటను అతిక్రమించినందుకు. ఆయన దేవుని మాటను వినలేదు, ఆయన నేను ఎలా ఎదుర్కోవాలి? నేను నిన్ను ఎదుర్కోలేదు ఎందుకంటే నేను దాక్కున్నాను, ఎందుకంటే నా మొహం నీకు ఎలా చూపించాలి? నీ మాట వినలేదు కదా, నేను ఎలా నిన్ను ఎదుర్కోవాలి అన్న సమాధానం లేదు. నాకు బట్టలు లేవు, నేను దిగబ్బని అందుకే దాక్కున్నాను. ఆదాము జ్ఞానవంతుడే కదండి. పండు తినకముందు ఉన్న సందర్భాలన్నీ ఆదాముకు గుర్తున్నాయా, గుర్తులేవా? గుర్తున్నాయి. మరి ఎంతకు ముందు వరకు దేవుడు ఎప్పుడు వచ్చినా దిగంబరిగా ఉన్న నేను బయటికి వెళ్ళాను కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అని ఆలోచించాడా? అసలు దేవునికి మన దిగంబరులుగా ఉన్నామా, బట్టలు వేసుకున్నామా, ఇవన్నీ ఆయనకు అవసరమా? అసలు వస్త్రాలకి దీనికి సంబంధం లేదు, వస్త్రాలకి దేవుని ఎదుటికి రావడానికి సంబంధం లేదు. అంతే కదా. మన పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు 6 నెలలు 7 నెలల వాళ్ళని బట్టలు వేసుకున్నారా లేదని ప్రతి ఒక్కరూ భూతద్దంతో పరిశీలిస్తారా ఏంటి? బట్టలు లేకుండా వచ్చేసామంటారా? బట్టలు లేకుండా ఉన్నామని ఏమైనా అంటారా? సిగ్గుపడతారా? పోనీ వాళ్ళైనా పడరు కదా. అంటే మనుషుల యొక్క ఆలోచనలు ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళకి అర్థం కాలేదు. అలాగని సిగ్గు విడిచి బ్రతకమని బైబిల్ చెప్పడం లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనది ఏంటో బైబిల్ చెప్తుంది. ఆదాము హవ్వలైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, సిగ్గుపడాల్సిన విషయంలో సిగ్గుపడలేదు. మరి ఇప్పుడున్న మనుషులు బట్టలు లేవని దేవుని దగ్గర దాక్కున్నారు. వాళ్ళని అమాయకులు అన్నాలో, బట్టలు ఉన్నా వేసుకున్నా వేసుకోలేనట్టే ఉన్న మనుషులు చూసి సిగ్గుపడాలని అర్థం కావట్లేదు. ఇప్పుడున్న సమాజంలో వస్త్రధారణ ఎలా ఉందండి? ఒంటిని నిండుగా కప్పుకునే వస్త్రాలు ఉన్నాయా? లేవు. వస్త్రాల విషయం పక్కన పెడితే కొన్ని పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి పనులు చేసినప్పుడు మనం వెంటనే వాళ్ళకి ప్రశ్న అడుగుతాం, నీకు అసలు సిగ్గుందా? ఇలాంటి పనులు ఎలా చేయగలిగావు అని. అంటే కొన్ని విషయాలు చేయడానికి మనిషి సిగ్గుపడాలి. బట్టల విషయమే కాదు, తాను చేస్తున్న పనుల విషయంలో కూడా సిగ్గుపడాలి. కానీ నేడున్న సమాజం ఏం చేస్తుంది? ఇది సిగ్గేంటి, నేను ఎందుకు సిగ్గుపడాలి, నేనేం తప్పు చేశాను అని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళ గురించి బైబిల్లో ఒక మాట రాయబడిందండి, చూద్దాం ఒకసారి. వాళ్ళ గురించి ఏమని రాయబడిందంటే, వారు సిగ్గుపడవలసిన విషయాల్లో మాత్రం వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. ఈ పరిస్థితి ఇప్పటికీ నేడు ప్రపంచంలో ఉంది. క్రీస్తు వచ్చేటంత వరకు కూడా ఈ పరిస్థితి సమాజంలో ఉంటూనే ఉంటుంది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను, కానీ వారు ఏ మాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వీళ్ళు చేస్తున్న పనులన్నీ ఏంటంటే మామూలు క్రియలు కాదు, హేయ క్రియలు అన్నాడు. ఈ మధ్యన అందరూ గే మ్యారేజెస్ పురుషులు పురుషులతో వివాహం చేసుకుంటున్నారు. వాళ్ళు సిగ్గుపడుతున్నారా? దాని గురించి అతిశయపడుతున్నారా? అసలు సిగ్గుపడాలి. ఎవరైనా అబ్బాయిలతో, ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయకుండా మాట్లాడకుండా సిగ్గుపడుతున్నాడు అనుకోండి, ఏంట్రా నువ్వు ఇలాగనంటే అతను ఏమవుతాడు? నువ్వేంటి అబ్బాయి పోయింటో అబ్బాయితో మాట్లాడడం లేదేంటంటే అవమానపడతాడు, అది సిగ్గుపడిపోతాడు, అయ్యో నన్ను ఇలా అంటున్నారేంటి అని. అలాంటిది స్త్రీతో, పురుషుడు పురుషునితో అవాచ్యమైనది చేస్తూ వివాహాలు చేసుకుంటూ అసలు ప్రకృతి విరుద్ధమైన పద్ధతులు ఆచరిస్తున్న వీళ్ళు, హేయక్రియలు చేస్తున్న వీళ్ళు, అయ్యో మేము ఇలా చేయకూడదు కదా, ఇలా చేస్తే మాకు అవమానం కదా, సిగ్గు కదా, తలెత్తుకోలేం కదా అనుకుంటున్నారా? వారు హేయక్రియలు చేస్తున్నా సమాజంలో గర్వంగా ఉంటున్నారు కదండి. ఏమంటున్నాడు ఇక్కడ?
వారు హేయక్రియలు చేస్తున్నా కానీ సిగ్గుపడవలసి వచ్చాను, కానీ ఏమాత్రము సిగ్గుపడరంట. ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఇదే. ఎవరు ఏమనుకుంటారు మాకు ఎందుకండి, మా ఇష్టం, మా బట్టలు మా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం, నాకు నోరుంది, నేను ఎలాగైనా మాట్లాడతాను. ప్రతి విషయంలో ఏదో ఒక విషయంలో అందరూ ఇలా తెగించిన వాళ్ళే కనబడతారు. ఏ మాత్రం సిగ్గు సరే లేదంటారు కొంతమంది. కొన్ని పనులను చూసి, వాళ్ళ మాటలను చూసి, వాళ్ళ క్రియలను చూసి. వీళ్ళ గురించి బాగానే ఉంది, వీళ్ళు మార్చగలమా అంటే వాళ్ళు పడిపోతారని చెప్తుంది బైబిల్. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా పడిపోతారు. విమర్శ కాలంలో వాళ్ళని నేను తీర్పు తీరుస్తానని దేవుడు చెప్పాడు. ఇది లోకం పరిస్థితి. ఇక క్రైస్తవులుగా మన విషయానికి వద్దాం. మనం ఏ విషయాల్లో సిగ్గుపడుతున్నాం? ఏ విషయాల్లో సిగ్గుపడుతున్నాం? మనం ఏ విషయాల్లో సిగ్గుపడటం లేదు. స్త్రీలకి సిగ్గు అనేది ఉంటుంది, పురుషులకి సిగ్గు ఉండదు కదండి. మామూలుగా చెప్పాలి అంటే క్రైస్తవ విషయంలోనికి వస్తే దేవుడు తన భక్తుల కోసం, క్రైస్తవుల కోసం ఇస్తున్న హామీ చూద్దాం. మొదటిగా మనం లోక విషయంలో స్త్రీ పురుషులుగా సిగ్గెరిగిన వారిగా ఉన్నాము. సమాజంలో ఏ పని చేసినా అమ్మో మన అవమానం పొందుతామేమో అని మనం చేయాల్సిన కొన్ని పనులున్నా వాటిని బహిరంగంగా చేయడానికి సిగ్గుపడతాము. అసలు ఇలా చేయకుండా ఉంటేనే మంచిదని భయపడతాం. కానీ దేవుడి విషయానికి వస్తే, దేవుని విషయానికి, ఆధ్యాత్మిక జీవిత విషయానికి వస్తే ఒక భక్తుడు దేవుని గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. 25వ కీర్తన 3వ వచనం. 25వ కీర్తన 3వ వచనం. ఇక్కడ ఏం రాయబడిందండి? నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తారో, దేవుని మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారి జీవితంలో సిగ్గు అనేది పడరండి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందడు. దేవుని కోసం బ్రతికేవాడు, దేవుని కోసం కనిపెట్టేవాడు సిగ్గుపడడా? ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే దావీదు గారు. దావీదు గారు ఒకానొక సందర్భంలో మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఆయన రాజవస్త్రాలతో నాట్యం చేయలేదు. నారబట్టలు, సన్నపు నారబట్టలు వేసుకొని నాట్యం చేస్తే వాళ్ళ భార్య కనిపించిందంట. సిగ్గు లేకుండా చూడు ఎలాంటి బట్టలతో నాట్యం చేస్తున్నాడో అని. దావీదు ఏమనుకున్నాడు? నేను దేవుని కోసం నాట్యం చేస్తున్నాను, నాకు సిగ్గేంటి అనుకున్నాడు దావీదు. దేవుని కొరకు కనిపెట్టేవాడు సిగ్గునందడు. మరి ఆవిడ భార్య అవమానించింది. నీకు సిగ్గు లేకుండా ఎందుకు నువ్వు ఇలా చేసావని అవమానించింది. మరి ఇక్కడేమో నీ కొరకు కనిపెట్టి వాళ్ళు ఎవరో సిగ్గునందడు అంటున్నాడు. అంటే సమాజం దృష్టిలో వాళ్ళు మనల్ని ఏమైనా అనుకోనివ్వండి, కానీ దేవుని దృష్టిలో అది మనం సిగ్గు పొందడం కాదు. ఎవరైనా మనం ఇలా మాట్లాడుతున్నప్పుడు నేనే మాట్లాడుతున్నానండి, సడన్గా నా మైక్ లాక్కొని నన్ను దవడ మీద ఒకటి కొట్టారనుకోండి, అంటే దవడ అంటే లెంప మీద ఒకటి కొట్టారనుకోండి అందరి ముందు, మీ అందరి ముందే, అప్పుడు నాకు అది సిగ్గా కాదా, అవమానమా కాదా? నేను ఇలా మాట్లాడుతున్నాను, వెంటనే నా ముసుగు తీసి నా జుట్టు పట్టుకుని లాక్కుని బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, అది ఘనత, అవమానమా? చెప్పండి, ఎవరికి అవమానం అది? ఎంతమంది ముందు నన్ను జుట్టు పట్టుకొని లాగి నన్ను కొట్టారు అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చెప్పుకుంటారు? ఎంత అవమానం జరిగిందండి అంటే సిగ్గుపరిచారు. నన్ను ఘనపరచలేదు. దేవుని వాక్యం చెప్తున్నందుకు నన్ను సిగ్గుపరిచారు. ఇదే మాటను దృష్టిలో పెట్టుకోండి. ఒకసారి యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఈ మాట యెషయా ప్రవక్త గారు మాట్లాడుతున్నారు. కింద కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయవారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయవారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకోలేదు. యెషయా గారి జీవితం మనకు తెలుసు. ఆయన దేనికి ఉన్నాడు అంటే దేవుని మాటలు ప్రజలతో చెప్పడానికి ఉన్నాడు. ఈయన యేసుక్రీస్తు గారి గురించి ప్రవచనం చెప్తున్నారా అంటే అవును, యేసుక్రీస్తు గారి జీవితంలో ఇది జరిగింది. మరి యెషయా గారి జీవితంలో జరగలేదా? యెషయా గారి జీవితంలో కూడా ఇది జరిగింది. కొట్టు వారికి నా వీపును అప్పగించేశాను అంటే కొట్టడానికి వచ్చేస్తున్నారు మీదకి. కొట్టారా లేదా?
అప్పగించి తిని అంటే అప్పగించాడు, కొట్టడం జరిగింది. ఇంకా వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని అంటే వెంట్రుకలు అంటే జుట్టు బీగుతున్నారు, కొడుతున్నారు మొహం మీద. ఇంకా ఉమ్మి వేయు వారికి, ఇలా మాట్లాడుతూ ఉంటే దేవుని కోసం చెప్తూ ఉన్న వాళ్ళకి నడుచుకుంటూ వెళ్తే ఒక సడన్గా తలుపు తీసుకుని వచ్చి మొహం మీద ఉమ్మేశారనుకోండి, అది ఎంత అవమానకరమైన విషయం. పైగా వయసులో పెద్దవాళ్ళకి. ఇప్పుడు ఈయన ఏషియా గారు పెద్ద వయసులో ఉన్నవాడే కదా, అప్పటికి పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. దేవుని వాక్యం చెప్తున్న వ్యక్తిని గణపరచాల్సింది పోయి ఉమ్మి వేస్తున్నారంటే ఉమ్మి వేసే వాళ్ళకి ఈయన ముఖం దాచుకున్నాడా? ఉమ్మి వేయే వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకోలేదు. ఎందుకు ఇదంతా చేయలేదు అంటే, ఎందుకు నేను ముఖం అప్పగించాను, ఎందుకు నా సిగ్గు నేను ఇచ్చాను అంటే, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు. కొట్టినప్పుడు ఏమైనా ఆపాడా? వెంట్రుకలు పీకుతున్నప్పుడు ఆపాడా? ఉమ్మి వేస్తున్నప్పుడు ఆపాడా? లేదు. కింద ఏమంటున్నాడు? ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. అంటే మొఖం మీద కొడుతున్నా సిగ్గుపడలేదు, ఉమ్మి వేస్తున్నా సిగ్గుపడలేదు, కొడుతున్నా సిగ్గుపడలేదు. చిన్నపిల్లలు కొడితే చిన్నపిల్లలే అవమానం పడినట్టుగా వాళ్ళు మౌనంగా అయిపోతారు చూడండి. అందరి ముందు పిల్లల్ని కొట్టామనుకోండి, వెంటనే వాళ్ళు అలిగి పక్కకి వెళ్ళిపోతారు, షేమ్ ఫీల్ అయిపోతుంటారు వాళ్ళు. చిన్నపిల్లలే. పెద్ద వయసులో దేవుని వాక్యం చెబుతున్న వాడిని అందరి ముందు అవమానంగా కొడితే, ఉమ్మి వేస్తే ఆయన పరిస్థితి ఎలా ఉండాలి? సిగ్గుపడాలి, అవమానం అని ఎంచుకోవాలి, దిగులు పడాలి. కానీ నేనేమంటున్నాడు? ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి, ఈ మాట చాలా జాగ్రత్తగా చూడండి, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటుంది. అసలు మానవ భాషలో మనకు మనం ఆలోచిస్తే ఆయన సిగ్గుపడాలి. సిగ్గే నిజంగా అందరి ముందు కొడితే సిగ్గే కదండి. ఈయన అంటున్నాడు నేను సిగ్గుపడలేదు అంటున్నాడు. ఎందుకు సిగ్గుపడలేదు? నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చెక్కుకుంటుంది. ఈ 2 మాటలు వేరండి. పైన సిగ్గుపడలేదు అంటున్నాడు, సిగ్గుపడనని ఎరిగి ఏంటి? మనుషులందరి ముందు అవమానం పొందావు, మనుషులు చూస్తుండగా కొట్టారు, నేను సిగ్గుపడను అంటున్నావు. నేను సిగ్గుపడను అని ఎందుకు అంటున్నాడు? ఏ సందర్భంలో అంటున్నాడు? నా మొహాన్ని చెక్కుముకి రాతి వల్ల, చెక్కుముకి రాయి అంటే మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉంటుందా? గట్టిగా ఉంటుంది అని రాయిలా చేసుకున్నాను నా మొహాన్ని. నేను సిగ్గుపడను. ఎందుకు సిగ్గుపడను? ఎప్పుడు సిగ్గుపడను? అదే స్థానంలోగా మనం కనుక్కుంటే ముందే గదిలోకి వెళ్ళిపోయి, ప్రభా ఏంటి ప్రభా నీ మాటలు చెప్తున్నాను, నాకు ఎందుకు ఈ దోషణని ఏడుస్తాం, నేను వెళ్ళను అంటాం. ఇదే సందర్భం మరొక వరకు కూడా జరిగిందండి, అది యేసుక్రీస్తు వారికి. ఆ సందర్భం అంతా మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. మార్కు సువార్త 15వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు చూస్తే, ఆయనకు జరిగిన హింసను ఎందుకు ప్రతిదీ చదివి నేను చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ఆయనకి ఎలా పెట్టారు ఆయన అవమానపరచడానికి. రిఫరెన్స్ అయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల్లో ఆయన్ని బట్టలు తీసేశారు, అందరి ముందే బట్టలు తీసేశారు. తల మీద ఏమో నువ్వు రాజువు కదా అని అపహసిస్తూ ముళ్ళ కిరీటం పెట్టారు. నువ్వు ప్రవక్తవు కదా, నీకు అన్నీ తెలిసిపోతాయి కదా, సరే అని ఆయనకి ముసుగు వేసి ఆయన కొట్టి, ఎవరిని కొట్టారు చెప్పు? అంటే ఇవన్నీ ఎగతాళి చేసినట్టే కదా? అంటే ఇవన్నీ ఆయన కావాలని అవమానపరుస్తున్నారు, కావాలని సిగ్గుపరుస్తున్నారు. ఇవన్నీ భరించారా? కానీ యేసు సిగ్గుపడ్డా? ఇవన్నీ నేను ఎందుకు అంటే నాకు ఇలా జరుగుతుంది ఏంటి అని, నేను అవమానం పొందుతున్నానని లోపల ఏమని యేసుక్రీస్తు వారు కుమిలిపోయారా? ఈ సందర్భాల్లో మనకు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు కనబడతాయి. ఇదే యేషయా గారి జీవితంలో చూసాము, ఇదే యేసుక్రీస్తు గారి జీవితంలో చూసాము. వీళ్ళు ఎందుకు ఇంత అవమానం జరుగుతున్నా అది సిగ్గుగా ఎందుకు పరిగణించట్లేదు వీళ్ళు? లోకమైతే బట్టలు లేకపోతే సిగ్గు అనుకుంటుంది, 10 మంది ముందు ఎవరైనా పన్నెత్తి ఒక మాట అంటే నా పరువు తీసావు అని చెప్పి అంటుంది. కొంతమంది అయితే ఏం చేస్తారు తెలుసండి, దాని ముందు నన్ను చెప్పు తీసుకొట్టాడు, ఎంతమంది ముందు నా మొహం మీద ఉమ్మేశారు, ఎలా నేను తలెత్తుకుని ఊర్లోకి వెళ్ళాలి, ఎలా తలెత్తుకుని నేను బ్రతకాలని చెప్పి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు లేరా? చాలామంది ఎవరైనా అవమాన పరిస్థితి తట్టుకోలేరండి, ఎవరైనా నిందేస్తే తట్టుకోలేరు, ఎవరు కొట్టినా తట్టుకోలేరు కదా. కానీ వీళ్ళ జీవితాలు చూస్తే అలా లేవు. అంటారే దులుపుకుని వెళ్ళిపోతుంది అంటారే, కొట్టినా తిట్టినా ఎన్ని మాటలన్నా. అలాగే ఉంది ఒక యెషయా ప్రవక్త గారి జీవితం కానీ, యేసుక్రీస్తు గారి జీవితం కానీ. ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అంటే, నేను దేవుని విషయంలో అది దేనికి సంబంధించిందైనా సిగ్గుపడాల్సిన అవసరత నాకు లేదు. నేను తప్పు చేస్తున్నానా?
తప్పు చేస్తే సిగ్గుపడాలి. బైబిల్ ప్రకారంగా వారు హేయ క్రియలు చేస్తున్నందుకు వారు సిగ్గుపడవలసి వచ్చును, కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. నేనెందుకు సిగ్గుపడాలి? నేను హేయ క్రియలు చేస్తున్నానా? లేదు, దేవుని క్రియలు చేస్తున్నాను. మరి దేవుని క్రియలు చేస్తున్నప్పుడు నేను చెయ్యని దానికి, నేను తప్పు చేయని దానికి వారు వచ్చి నన్ను కొడుతున్నా, తిడుతున్నా, లేని మాటలన్నా నేను తల ఉంచుకొని వెళ్ళిపోతాను. వాళ్ళ మీద తిరుగుబాటు చేయటం కానీ ఇవేమీ లేవు. ఒక యేసుక్రీస్తు వారి జీవితంలో కానీ, ఏషియా గారి జీవితంలో కానీ, ఇర్మియా గారి జీవితంలో ఉందా? పోనీ దేవుని మాటలు చెప్పడానికి ఇదిగో ఇదే రాజ సమ్ముఖం అనుకుంటే, ఇర్మియా గారు ఇలా వస్తారండి. చెక్క కారి మోసుకుని వెళ్తాడు, తను బంధించుకొని రాజు ముందుకు వెళ్తాడు. మీరు వినే ఉంటారు ఆయన జీవితం. వెళ్తే రాజు ఒక్కడు ఇలా ఉంటాడండి, చుట్టూ సభికులు అందరూ ఉంటారా, ప్రధానులు అందరూ ఉంటారు కదా. ఇదిగో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, ఇదిగో మీరు ఇలా చెరలోకి వెళ్తారంటే నన్నెవరు బంధిస్తారు అని చెప్పి ఇర్మియా మీద ఉన్న ఆ చెక్కని ఉన్నట్టుగా పగలగొట్టించేస్తాడండి. మనం ఒంటి మీద బరువు ఉన్నప్పుడు దాన్ని విరిస్తే మనకి ఎలా ఉంటుంది? ఎంత బాధ అనిపిస్తాం? బాధ సంగతి పక్కన పెట్టండి. దేవుని వాక్యాన్ని సూచనగా తన మీద కట్టుకొని వచ్చి చెప్పిన ప్రవక్తని అందరి ముందు అవమానిస్తే ఇక మళ్ళీ అక్కడ అడుగు పెడతాం? మనం అడుగు పెట్టాం. కానీ దేవుడు ఏం చెప్తాడో తెలుసా? నువ్వు ఇప్పుడు చెక్క తీసుకెళ్ళినందుకు కదా వెరగొట్టాడు, ఇప్పుడు ఇనుము కాడి తీసుకుని వెళ్ళు. రవ్వ ఒక్కసారి వెళ్ళినందుకే నన్ను అవమానపరిచారు అంతమంది ముందు, ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తే ఇప్పుడు నన్ను ఏం చేస్తారు, నేను ఎందుకు తలెత్తుకుని ఎలా వెళ్ళగాను అన్నాడా? ఆయన ఏం చెప్పాడో అది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను తెలుసండి? దేవుని కోసం ఒక చెంప దెబ్బ మనం సహించగలమా? సువార్తకి వెళ్తూ ఉంటాము, మన సంఘంలో ఉన్న వాళ్ళే ఏదో ఒక మాట అంటారు. అన్యుల వరకు వద్దండి, బయట సంఘానికి వెలుపల ఉన్న వారి వరకు మనం ఆలోచించొద్దు. దేవుని పనిలోనే ఉన్నాము, మనలో ఒక మాట అన్నారు, మనం భరించగలుగుతున్నామా? దానినే పట్టుకుని దేవుని పనికి దూరంగా వెళ్ళిపోతున్నామా? దేవుని పనిలో మనం ఉన్నాం, మన భర్తే అన్నాడు, గొడవ పెట్టుకోవాలా? సువార్త పనిలో మీరు వెళ్తున్నప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళే ఇప్పుడు వచ్చారు, వెళ్ళి చూడండి ఎలా చేస్తున్నారో, అంతా మనుషుల కోసం చేస్తున్నారని మాట్లాంటారు. కొన్ని సందర్భాల్లో సంఘాల్లో అయితే కొట్టుకునే వరకు పరిస్థితులు వెళ్ళిపోతాయి. మనం ఎన్ని వార్తలు వినలేదండి? సంఘంలో ఉన్న వాళ్ళే కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, నరుక్కునే వరకు వెళ్ళిపోయారని. అంటే సువార్త విషయంలో దెబ్బలు తినడానికి మనం సిద్ధంగా ఉంటామా? మాటే మనం పడలేము, మన మొహం మీద ఇలా చెప్తూ ఉంటే నా మొహం మీద ఉమ్మేసి చర్చలను చెడిపోయారు అనుకోండి, అది ఎలా ఉంటుంది నాకు భరించడానికి? ఇవి మన కళ్ళ ముందు జరగడం లేదు కనుక మనం వీటిని పట్టించుకోవడం లేదు. కానీ ప్రారంభ శతాబ్దంలో కానివ్వండి, ప్రవక్తల జీవితాల్లో కానివ్వండి, ఎదురైన ప్రతి పరిస్థితి ఇలాంటివే. మనం ఏముందండి, ఇలా కూర్చుని వాక్యం చెబుతాము, బయటికి వెళ్తాము, అక్కడ వాక్యం చెబుతాము, వచ్చేస్తాం. ఇన్ని శ్రమలు కానీ ఇన్ని అవమానాలు కానీ మనకు ఉన్నాయా? లేదు. అసలు ఏ బాధ మనం అనుభవించట్లేదు. ఇప్పుడు చెప్పాలి అంటే, నిజం చెప్పాలి అంటే, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలని పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 ఉంది. మనకు తెలిసిన మాటే. మనం ఏమనుభవిస్తున్నామండి బాధలు? అసలు బాధ అనేది ఉందా? బాధపడితే కదా మనం ఈ లోకంలో ఎవరైనా మనల్ని సిగ్గుపరుస్తున్నారా? మీరు చర్చికి వెళ్తున్నారండి, వెళ్ళండి. ఎవరైనా మన ఇంటికి ఎదుటిన్న వాళ్ళు కానీ మన సువార్తకి వెళ్ళినప్పుడు ఎవరి మీదైనా ఉమ్మి వేస్తారా? చేయొద్దండి. మిమ్మల్ని ఎవరైనా కొట్టారా కాలర్ పట్టుకొని, మీ జుట్టు పట్టుకుని లాగారా? ఇప్పుడు కూడా సువార్తకి వెళ్ళినప్పుడు అడ్డగించారే తప్ప అవి జుట్టు పట్టుకుని లాగడం కానీ ఇలాంటివి ఏమి చేశారా? శ్రీముసు వేసుకుని పాటలు చూశారు? లేదు. ఇవేవి జరగకపోయినా దేవుని విషయంలో మనం చేస్తున్న పని ఏంటి చెప్పండి? దేవుని కోసం కష్టపడుతున్నందుకు, దేవుని మాటలు చెబుతున్నందుకు యేసుక్రీస్తు వారిని ఒకరోజు హింసించారండి. ఆ మాట ఉంది, యేసుక్రీస్తు వారు ఇదిగో మీరు దైవాలు అని చెప్తే నువ్వెందుకు ఇలా చెప్తున్నావు అని చెప్పేసి ఆయన పట్టుకోవడం, ఆయన చుట్టూ పరిశైలందరూ గుమ్ముగూడి ఆయన హింసించిరన్న మాట ఉంది. ఎలా హింసించారో మరి తెలియదు. ఒకరోజు అయితే రాళ్ళు ఎత్తేసారు కొట్టడానికి. ఎందుకు నేను రాళ్ళతో కొడుతున్నారని అడిగాడు ఆయన. నువ్వు మంచి క్రియ చేసినందుకు నేను కొట్టట్లేదు, దేవుని కుమ్మని చెప్తున్నందుకు కొడుతున్నా. ఇంకా ఒకసారి అయితే ఆయన పట్టుకుని వెళ్ళిపోయారు కొండ మీదకి తోసేద్దామని, అంటే తోసి చంపేద్దామని. ఇవన్నీ ఎప్పుడైనా మన జీవితంలో ఒక్కసారైనా మనం అనుభవించామా? పోనీ భవిష్యత్తులో ఏమైనా అనుభవిస్తాం ఇలాంటి దేవుని కోసం అనేవి ఏమైనా ఉన్నాయా? పోనీ అసలు ఇలాంటి వాటిని మన జీవితంలో సంభవిస్తాయన్న ఆలోచన మనకుందా? ఆలోచించండి.
యేసుక్రీస్తుని నమ్మినందుకు, దేవుని మాటలు తెలియచెప్పాలి అన్నందుకు ఒక యెషయా గారు కానీ, ఇర్మియా గారు కానీ ఆఖరికి యేసుక్రీస్తే ఎన్ని శ్రమలు పడ్డాడు. సమాజం చేత ఎన్ని మాటలు అనిపించుకున్నాడు. కానీ ఆయన సిగ్గుపడ్డా? సిగ్గుపడలేదు. కానీ ఈరోజు ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, తప్పు చేయడానికి సిగ్గుపడు, కానీ దేవుని గూర్చి దేవుని పని చేయాలి అన్న, దేవుని మాటలు చెప్పాలి అని సిగ్గుపడతారు. ఈ మాట నేను చెప్తున్న మాట కాదు, యేసుక్రీస్తు వారే చెప్తున్న మాట. చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో. ఆయన చెబుతున్న తరం కూడా ఎలాంటిది? మంచి పనులు చేసే తరం కాదు ఇది. ఈ తరం అంటున్నాడంటే ఎప్పటి సందర్భం ఇది? 2000 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్న మాట ఇది. అప్పటి సందర్భం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము అంటే ఆయనున్న ఆ తరంలో నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడు. అప్పటికే వ్యభిచారం విస్తరించింది, అప్పటికే పాపం విస్తరించింది లోకంలో. మరి ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితమే ఆ లోకాన్ని, ఆ తరాన్ని యేసుక్రీస్తు వారు అలా పోల్స్తే, మరి ఇప్పుడున్న 2022 ఈ తరాన్ని ఆయన ఎలా పోల్చాలి? అది ఎవరైనా, బాలురైనా, స్త్రీలైనా, వృద్ధులున్న ఈ తరాన్ని యేసుక్రీస్తు వారు ఎలా పోల్చాలి? పైగా వ్యభిచారం అనేది సిగ్గుపడవలసిన క్రియ, అతిశక్తి చెప్పుకోవాల్సిందా? వ్యభిచారము పాపము చేయు ఈ తరము అన్నాడు. అంటే ఏదైతే పాపం చేయడానికి మీరు సిగ్గుపడాలి, అది సిగ్గుపడడం లేదు. అందరూ బహిరంగంగా చేస్తున్నారు వ్యభిచారం చేయడం. యేసుక్రీస్తు వారి ముందు కానీ ఎంతమంది ఒక వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు, వ్యభిచారం చేయబడిన పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు, కానీ ఆమెతో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చారా? ఆ వ్యక్తి కూడా అందులోనే ఉండాలని తాత చెప్తుంటారు చాలాసార్లు. అప్పుడు ఆ సమయంలో పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని నమ్మడానికి చాలామంది వెనకం చేశారు. చాలామంది ఆయన చేసిన సూచక్రియలు చూశారు, ఆయన మాటలు విన్నారు, అబ్బా ఈయన గొప్ప బోధకుడు అన్నారు. కానీ సమాజానికి భయపడి ఎందుకులే అని చాలామంది అధికారులు యేసుక్రీస్తుని బహిరంగంగా ఒప్పుకోలేదు, యేసుని నమ్మలేదు. చాలామంది ఇప్పటికి మన భారతదేశంలో స్వతంత్రోద్యమానికి కృషి చేసిన వాళ్ళు కూడా చాలామంది యేసుక్రీస్తుని నమ్మారు, ఈయన గొప్పోడు, ఈయన దేవుడని. కానీ బాప్తిస్మం తీసుకోవాలి నువ్వు అందరి ముందు అన్నందుకు వెనకం చేశారు. ఎందుకు? క్రైస్తవునని చెప్పుకోవాలి. క్రైస్తవుడైతే అమ్మ ఇతను క్రీస్తుని నమ్ముకున్నాడని అందరు నన్ను సిగ్గుగా చూస్తారు. ఇప్పుడు కూడా క్రైస్తవులు ఎందుకండి క్రైస్తవులుగా చెప్పుకోరు? వీళ్ళు తక్కువ జాతి దేవుడండి, గొర్రెలు కాపరండి, మాల మాదిగల దేవుడండి, ఈ మాటలు అంటారని చాలామంది క్రైస్తవులని చెప్పుకోవడం కూడా బయట ఇష్టపడరు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? వ్యభిచారం పాపం చేయడానికి మీకు సిగ్గు లేదు. ఈ తరంలో అందరూ బహిరంగంగా విచ్చలవిడిగా చేస్తున్నారు. వ్యభిచారం పాపం చేస్తున్న ఈ తరంలో ఏ పాపం చేయని నా గురించి చెప్పడానికి, నన్ను గూర్చి చెప్పడానికి, నన్ను నమ్మడానికి మీరు సిగ్గుపడుతున్నారా? తప్పు చేయడానికి లేని సిగ్గు మంచి చేయడానికి ఎందుకు? తప్పు చేయడానికి లేని సిగ్గు, నీ పాపాలు కడుగుతానని ప్రాణాలు పెట్టిన వాడిని నువ్వు నమ్మడానికి ఎందుకు సిగ్గు? వ్యభిచారము పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి, యేసుక్రీస్తు గురించి చెప్పడానికి మీరు ఎక్కడైనా సిగ్గుపడుతున్నారా? నన్ను గూర్చి మాత్రమే కాదు, నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడు. మనం యేసుక్రీస్తు వారిలో చాలా తెలుసుకున్నాం, ఆయనకు కోపం ఉంది, బాధ ఉంది అని. కానీ ఆయనకు సిగ్గు కూడా ఉంది తెలుసండి. మొఖం మీద ఉమ్మేసినప్పుడు ఆయన సిగ్గుపడలేదండి. సిగ్గుపడ్డా? కొడాలతో కొట్టినప్పుడు ఆయన సిగ్గుపడలేదు. బట్టలు లాగేసినప్పుడు నార బట్టలు మాత్రమే ఆయన ఒంటి మీద ఉన్నప్పుడు ఆయన సిగ్గుపడలేదు. ఆయన ఎప్పుడు సిగ్గుపడతాడో తెలుసా? వ్యభిచారం పాపం చేసే ఈ తరంలో నా గురించి చెప్పడానికి నువ్వు సిగ్గుపడతావా? అయితే నేను మహిమతో వస్తాను, రాబోయే కాలంలో పరిశుద్ధ దూతలతో వస్తాను. ఇదిగో ఇతను నన్ను నమ్మిన మనుషుడిని చెప్పడానికి నేను సిగ్గుపడతాను. భూమి మీద మొదటి రాకడలో వచ్చిన యేసుక్రీస్తు వారిలో లేని లక్షణం సిగ్గు. రెండవ రాకడలో ఆయన వస్తాడే, ఆయన వచ్చినప్పుడు కొంతమంది గురించి ఆయన సిగ్గుపడాల్సి వస్తుందంట. ఎవరి ముందు తెలుసా?
దేవదూతల ముందు. అదేనా ఉంది అక్కడ. తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడును. ఎందుకు సిగ్గుపడాలి ఆయన? నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి ఒక అన్న సిగ్గుపడుతున్నాడంటే అతని జీవితం ఎలాంటిదో మీరు ఆలోచించండి. మా అక్కండి అని 10 మంది ముందు నువ్వు గర్వంగా చెప్పుకోలేకపోతున్నావంటే 10 మంది ముందే, మీ ఇంట్లో వాళ్ళ ముందే, ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అందరినీ పరిచయం చేసి మీ అన్ననో మీ తమ్ముడిని మిమ్మల్ని వదిలేశారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎందుకయ్యా నువ్వు అలా చెప్పుకోవట్లేదు? ఏమని చెప్పుకోవాలండి? నా తమ్ముడని చెప్పుకోవాలా? నాకు సిగ్గండి బాబు. నాకు అన్నని చెప్పుకోవడం నాకు సిగ్గు. నా భార్యని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుందని ఇలాంటి మాటలు విన్నారా మీరు? యేసుక్రీస్తు వారు కూడా 2వ రాకడలో వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? ఆయన గూర్చి, ఆయన మాటల గూర్చి, ఈ వాక్యం గురించి మీరు సిగ్గు అనేది కనిపరిచారో ఏమండి? యేసుక్రీస్తు గురించి మేము ఎలా చెప్తామండి? మాకు సిగ్గండి. చూడండి చాలామంది ఏమంటే కొన్ని మాటలు చెప్పండి యేసుక్రీస్తు గురించి అండి, అమ్మో నాకు సిగ్గండి. ఇప్పుడు మీరు సిగ్గు అని మీరు మీ నోటితో మీరు అంటున్నారంటే 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు నాకు సిగ్గు, నేను నీ గురించి చెప్పండి. ఎందుకు సిగ్గు? ఏమని చెప్పుకోవాలి నీ గురించి? నేను కష్టపడిన వారి గురించి, శ్రమ పడిన వారి గురించి, ఇదిగో నా సహోదరుడు అని చెప్పుకోగలడు. నన్ను నమ్మినవాడు, నా కోసం ప్రాణాలు పెట్టినవాడు, నా కోసం ఎంతమంది చేత అవమానాలు పొందినవాడు, నా కోసం ఇన్నిసార్లు చెరసాలకు వెళ్ళినవాడు గొప్పగా చెప్పుకుంటాడు. అది ఏమి దేవుని కోసం బ్రతకకుండా, యేసుక్రీస్తు గురించి కానీ ఆయన మాటల గురించి కానీ ఎవరికి ప్రకటించకుండా, ఏదో చర్చికి ఉన్నామంటే ఉన్నాము, వెళ్ళామంటే వెళ్ళాము అనుకుని బ్రతికి చనిపోతారు చూశారు. వీళ్ళ గురించి యేసుక్రీస్తు వారు గర్వంగా చెప్పుకోను కూడా చెప్పుకోరు. మనం అనుకుంటామేమో నాకు యేసుక్రీస్తు తెలుసండి, సత్యం తెలుసండి, బైబిల్ తెలుసండి అని. కానీ యేసుక్రీస్తు మాత్రం వచ్చినప్పుడు నువ్వెవరివో నేను ఎరుగును అంటాడు. భూమి మీద గొప్పలు చెప్పుకోవచ్చు, వాక్యం చెప్పుకోవడానికి సిగ్గుపడవచ్చు, సత్యాన్ని ఆచరించడానికి సిగ్గుపడవచ్చు. కానీ ఇలాంటి విషయాల్లో ఇలాంటి వారిని చూసి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సిగ్గుపడతాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశము చదవండి. అనగా సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గుర్తు సిగ్గుపడడు. ఎలాగనగా చాలండి. ఇక ఈ మాట మనం చాలాసార్లు చదువుకున్నాం. ఎవరి గూర్చి దేవుడు సిగ్గుపడని అంటున్నాడు? జాన్సన్ అడి ఒక పాఠం కూడా చెప్పారు. దేవుడు అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడే ఎందుకు? విన్నారా లేదు మరి నాకు తెలియదు. అది చాలా వండర్ఫుల్ లెసన్ అండి, ప్రతి ఒక్కరు వినాలి. వినకపోతే వినండి. ఎవరి దేవుడినని చెప్పుకొనుటకు ఆయన సిగ్గుపడ్డంట. మన విప్లవి కూడా చెప్పింది గృహకుడికి, నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని గొప్పగా చెప్పుకుంటాడని. గొప్పగా చెప్పుకుంటానని చెప్పొచ్చు కదా. ఇక్కడ నేను అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడినని గొప్పగా చెప్పుకుంటానని ఇష్టపడతానంటున్నాడా? వారి దేవుడినని అనిపించుకున్నటకు సిగ్గుపడను అంటున్నాడా? చదవండి ఏమంటున్నాడు? తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. వారిని గూర్చి సిగ్గుపడడు అంటే మిగతా వాళ్ళ విషయం నేను ఏమవుతాడని అర్థం? సిగ్గుపరచబడతాడనేగా, సిగ్గుపడతాడనే కదా. ఇది శరీర సంబంధమైన సిగ్గు కాదు, తప్పు చేసినందుకు అనుభవించే సిగ్గు కాదు ఇది. నేను చెప్పాను, సిగ్గుల్లో చాలా రకాలు ఉన్నాయండి. స్త్రీ పురుషుల సిగ్గు కాదు, తప్పు చేసినందుకు పడే సిగ్గు కాదు. ఇది నిన్ను తన కొడుకుగా అంగీకరించడానికి దేవుడు సిగ్గుపడతాడు అని చెప్పే సందర్భం. యేసుక్రీస్తు ఏమో నన్ను గురించి నువ్వు ఈ లోకంలో ఒప్పుకోనప్పుడు, నన్ను గురించి ఈ లోకంలో నువ్వు బ్రతకనప్పుడు నిన్ను నేను ఎలాగా అంగీకరించాలి? నేను ఎలా నా ఎదుగు తీసుకోవాలి? నేను తప్పులైతే బహిరంగంగా చేస్తారా? మాటలైతే నోటికొచ్చినట్టు మాట్లాడతారు. వీటికి భయం లేదు, వీటికి సిగ్గు లేదు, ఇవి అవమానం కాదు మీకు. కానీ పరిశుద్ధుడైన నా గురించి చెప్పడానికి, నీ కోసం నా ప్రాణాన్ని ఇచ్చే నా గురించి చెప్పడానికి నీకు సిగ్గా? గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే బాప్తిస్మం పొందిన తర్వాత యేసుక్రీస్తు గురించి నోరు విప్పి చెప్పకపోతే, వాళ్ళు క్రీస్తుని గురించి కానీ, బైబిల్ గురించి కానీ, దేవుని గురించి కానీ సిగ్గుపడితే వాళ్ళకి ఇక మరణించిన తర్వాత నిత్య అవమానం పొందాల్సిన పరిస్థితి వస్తుంది. పేరుకు మీరు బాప్తిస్మం పొందొచ్చు, కానీ ఆయన మాటల గురించి సిగ్గుపడకండి. ఏమంటే పౌలు గారు ఎన్నిసార్లు అండి చెరసాలకు వెళ్ళారు? ఎన్నిసార్లు రాళ్ళ దెబ్బలు కొట్టించుకున్నారు ఆయన? ఏడికి ఎవరు పిచ్చి పట్టిందా ఏంటి అని వేస్తానలేదా? పౌలా, నీకు అధిక విద్య వల్ల వెర్రి పట్టింది,
అని అంటే మళ్ళీ ఇంకొకసారి మనం నాకు వాక్యం చెప్తామా? మనం ఎవరికైనా 10 వాక్యం చెప్తుంటే అమ్మా నీకు పిచ్చి పట్టిందమ్మా, నన్ను అన్నారండి బోల్డ్ సార్, నీకు పిచ్చి పట్టిందిలే, దేవుడు పిచ్చి పట్టింది నీకు, ఎప్పుడు బైబిల్ అంటావని. అవును వాళ్ళకి పిచ్చే, కానీ అది ఎవరికి మనకి ఏంటది జ్ఞానం. చెప్పకపోతే ఏమవుతుంది? వాడు పోతాడు కదా. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, చెబుతూనే ఉంటాం. అదే ఇంకొకరు ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళ దగ్గర మన దేవుడి పేరే ఎత్తాం. ఎందుకు? నన్ను తక్కువగా అనుకుంటున్నారు, నన్ను పిచ్చి పట్టింది అనుకుంటున్నారు, దేవుడు పిచ్చి పట్టింది వీళ్ళకని. చాలా మంది కుటుంబ సభ్యుల దగ్గరే వాక్యం మాట్లాడరండి. నేను గమనించాను కొంతమందిని, వాక్యం విషయం వస్తేనే వాక్యం మాట్లాడతారు, సంఘానికి వస్తేనే వాక్యం. ఏది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా వాక్యం చెప్పారా మీరు? తక్కువగా అనుకుంటారన్న వాక్యం చెప్తే. కొంతమందిలో నిజంగా అలాంటి ఫీలింగ్ నేను గమనించాను కాబట్టి చెప్తున్నాను. యేసుక్రీస్తు గురించి చెప్పడానికి ఎందుకు అవమానం, ఎందుకు సిగ్గు? వినిన వారి సంగతి పక్కన పెట్టండి. వాక్యం చెబితే వాళ్ళు ఏమి వింటారులే వాక్యం, అయినా వాళ్ళ దగ్గర వాక్యం ఎందుకు? మతం అనుకుంటారు కదా. వాళ్ళు చెప్పకుండానే ముందే మనమే అనేసుకుని అక్కడే మనం బ్రేక్ చేసేస్తాం. మనం చెప్తున్నట్ట సమాజం వరకు కాదు కదా, మనకు తెలిసిన వాళ్ళు ఒక 100 మంది ఉండరా? ఊహ తెలిసింది మొదలుకొని ఇప్పటి వరకు మీకు 40 ఉన్నాయో, 50 ఉన్నాయో, 30 ఉన్నాయో, ఇన్ని సంవత్సరాల్లో మీకు ఎంతమంది మనుషులు తెలుసు? ఎంతమంది మనుషులు ఎవరి దగ్గర మీరు క్రీస్తు గురించి చెప్పగలిగారు? అడగడు అనుకోకండి, ఖచ్చితంగా ఆయన అడుగుతాడు. వ్యభిచారం పాపం చేసి ఈ తరంలో నన్ను గూర్చి, నా మాటలు గూర్చి సిగ్గుపడవాడెవడో వాడి గురించి నేను సిగ్గుపడతాను. అసలు నేను వాడి గురించి చెప్పడానికి నాకు ఇష్టం లేదు, నేను సిగ్గుపరచబడతాను. ఇక దేవుని విషయానికి వస్తే ఆయన కూడా ఏమంటున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడ్డాట. దీవెన దేవుడు అన్నానికి ఆయన సిగ్గుపడతాడేమో. నా గురించి నేను మీ పేర్లు పెట్టి చెప్పడం లేదు, నా గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను బైబిల్ పట్టుకున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, చర్చికి వెళ్తున్నాను, కానీ నేను దీవెన దేవుడేనని దేవుడు చెప్పుకోగలడా? అలా చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడతాడా, సిగ్గుపడతాడా? కొన్ని సందర్భాల్లో కొన్ని హేయమైన పనులు, చండాలమైన పనులు చేసినప్పుడు చిచ్చి ఇలాంటివి తల్లికి నేను పుట్టానని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. విన్నారా? ఇలాంటి కొడుకు నా కడుపును పుట్టానని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇదే మాట చనిపోయిన తర్వాత దేవుని చేత అనిపించుకున్నారంటే అసలు బ్రతికిన బ్రతకండి వ్యర్థం అంటారా, లాభం అంటారా? వ్యర్థమే కదా. మనం అనుకుంటే ఏం కాదులే అని, కానీ దేవుడు ప్రతిదైనా ఆలోచిస్తూనే ఉంటాడు. అందుకే పౌలు గారు ఏం చేశారో తెలుసా అండి? ఇన్ని ఆయనకు తెలుసు, నా గురించి దేవుడు సిగ్గుపడతాడు, నా గురించి యేసుక్రీస్తు సిగ్గుపడతాడు, రాబోయే కాలంలో నేను అలా చెయ్యకూడదు, నా గురించి వాళ్ళు గర్వంగా చెప్పుకోవాలి, నా తమ్ముడు నా కోసం హింసలు పడ్డాడు, నా కోసం అవమానాలు పొందాడు. లోకంలో ఎవరు ఏమంటున్నా పట్టించుకోలేదండి. పిచ్చోడన్నా ఆఖరికి యేసుక్రీస్తు ఏమన్నారు? దెయ్యం పట్టుకొని అన్నారు, తాగుపోతున్నారు, తిండిపోతున్నారు, ఆయన పట్టించుకున్నాడా? లోకం ఏమనుకుంటుందో మీరు పట్టించుకోవద్దు, అది మీరు అవమానంగా భావించకండి. మీరు దేన్ని అవమానంగా భావించాలో తెలుసా? దేన్ని సిగ్గుగా భావించాలో తెలుసా? మీకు జన్మనిచ్చిన తండ్రి కోసం మీరు గొంతెత్తి చెప్పలేకపోతే సిగ్గుపడండి. మీకోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు గురించి మీరు గర్వంగా చెప్పుకోలేకపోతే, ఆయన గురించి ఒక్కరికి కూడా మీరు ప్రకటించకపోతే, ఆయన చెప్పిన మాటలో ఒక్కటి కూడా ఆచరించకపోతే సిగ్గుపడండి. ఎక్కడ సిగ్గుపడాలో క్రైస్తవ్యానికి కూడా అర్థం కావాలి. ఎక్కడ అవమానం పొందాలో ఇది అవమానం అని ఎప్పుడు మీరు భావించాలంటే, నేను దేవుడి కోసం బ్రతకట్లేదు కదా, నా గురించి దేవుడు దూతల ముందు అవమానపడతాడు, నా గురించి దేవుడు దూతల ముందు చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు అని వాటి గురించి అవమానంగా ఆలోచించండి, వాటిని గురించి సిగ్గుగా ఆలోచించండి. పౌలు గారు ఏమన్నారు చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. రోమిలకు రాసిన 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. నిజంగా ఈ మాట మనం అనగలమండి? సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాదు. ఏది? మీరు కాలేజీకి వెళ్తున్నారు కదా చాలామంది, మీ టీచర్లకు చెప్పండి, చెప్పడానికి సిగ్గు. మీ కొలీగ్స్కి చెప్పండి, సిగ్గు. పక్కింటి వాళ్ళకి చెప్పండి, సిగ్గు. ఏంటి ఎందుకు సిగ్గు చెప్పమంటారా? పక్క వాళ్ళు ఎలా అవుతారు? ఏంటి ఎవరు కనిపించిన వాక్యం చెప్పేస్తావా? ఎవరు కనిపించిన దేవుడి గురించి చెప్పేస్తావా? యేసు నమ్మకాన్ని చెప్పేస్తావా అని ఎగతాళి చేసేవాళ్ళు. మళ్ళీ ఎగతాళి చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళు క్రైస్తవులే. కొన్ని వీళ్ళు చెప్తారా నోరు తెరిచి యేసుక్రీస్తు గురించి, వాక్యం గురించి? బైబిల్ ఎంత గొప్పదిరా, ఇలా ఉంది మా బైబిల్లో, సైన్స్ గురించి ఇలా ఉంది అని మీరు మీ తోటి స్నేహితులకు చెబుతున్న పక్క స్నేహితులు ఏమంటారు? అబ్బో నీకు వచ్చింది బైబిల్, మేము వెళ్ళట్లేదా చర్చికి? ఏదో ఒక విధంగా అపహాస్యం చేస్తుంటారు.
అయితే మనం అక్కడితో ఆగిపోవాలా? ఎవరికి బైబిల్ గురించి చెప్పకుండా ఆపేసేయాలా? ఆడవాళ్ళు కానీ, పురుషులు కానీ, చదువుకున్న విద్యార్థులు కానీ, చిన్నపిల్లలు కానీ, మీకున్న ప్రధానమైన కర్తవ్యం దేవుని గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలి. అందుకే మనకి జీవితం, అందుకే ఈ ఊపిరి, అందుకే ఈ మాట. రోజు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు, మనిషి పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో ప్రతి మాట లెక్కింపబడుతుంది. తెలుసు కదా మనకు అన్ని మాటలు. కానీ ఒక రోజులో దేవుని గురించి మనం ఎంతమందికి చెప్పగలుగుతున్నాం, ఎంతమందితో మాట్లాడగలుగుతున్నాం? సిగ్గుపడుతున్నామా? పౌలు గారు అంటున్నారు, ప్రతి ఊరు తిరుగుతున్నారు, కొట్టినా కొట్టించుకుంటున్నారు, రాళ్ళతో రువ్వి. ఆయన చచ్చిపోయి అనుకుని ఒక కుక్కని, ఒక శవాన్ని ఎలాగైతే లాక్కుని వెళ్తారో అలా లాక్కెళ్ళి పడేశారంట. వెలుపులకి ఈడ్చేసి పడేశారంట పక్కలో నుంచి. నిజంగా ఇలా జరిగితే మనిషి అన్నవాడు ఎవరైనా బ్రతుకుతాడా? ఎందుకు బ్రతికాడు? సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. వెంటనే లేచాడు, వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. లుస్త్రలో జరిగింది సందర్భం. మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు వాక్యం చెప్పడానికి. ఎందుకు? ఒంటి మీద దెబ్బలు చూసి, ఎరే ఎంతలా కొట్టారు, అయినా నీకు సిగ్గు లేదా? ఏ మాట, ఏ పేరు పెట్టుకుని వెళ్తున్నాను? మళ్ళీ ఏసు అని పేరు ఎత్తుంది. ఏసు పేరు పెట్టుకుని ఎందుకు వెళ్తున్నావు? నేను వెళ్తాను, నేను సువార్త గురించి సిగ్గుపరచబడివాడను, నేను సిగ్గుపడను. అలాగే నన్ను గూర్చి నేను పడ్డ హింసల గురించి మీరేమైనా సిగ్గుపడి, ఏమంటే మేము పౌలు గారి విద్యార్థులు అని చెప్పుకోవడానికి, పౌలు గారి దగ్గర వాక్యం నేర్చుకున్నామని చెప్పుకోవడానికి ఏమైనా సిగ్గుపడతారా? తిమోతి, నేను ఎలాంటి శ్రమలు పడుతున్నాను కాబట్టి, అమ్మో యేసు పేరు తలుచుకుంటే, యేసు గురించి ప్రకటిస్తే ఎంత అవమానం పొందాలి సమాజం చేత. మరి ఎంత దారుణంగా నాని నువ్వు యేసుక్రీస్తుని వదిలిపెట్టొద్దు. ఏమైనా హెచ్చరిక చేస్తున్నారో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మొదట 8వ వచనం చదువుదామని, తర్వాత 12వ వచనం చదువుదాం. ముగించేస్తానండి, అయిపోయింది. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. బైబిల్లో చూడాలి మీరు, ఏమంటున్నాడు? ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి. ఖైదీ అంటే మంచిగా చూస్తారా, చెడ్డగా చూస్తారా? చెప్పండి. చెడ్డగానే కదా చూస్తారు. ఈయన ఏం తప్పు చేసి జైలుకి వెళ్ళాడు అనరు. నువ్వు ఖైదీవా కాదా? అప్పటికి ఈయన ఎన్నిసార్లు ఖైదీ అయ్యాడు? చాలాసార్లు ఖైదీ అయ్యాడు. ఏమండి, పౌలు ఎవరి దగ్గర వాక్యం నేర్చుకున్నాం? పౌలు గారు. ఏంటి, జైల్లో ఉన్న అతను నీకు నేర్పించాడా? ఇలాగైనా మాట్లాడతారు? నన్ను గూర్చి సిగ్గుపడక, ఇంకేమంటున్నాడు? ప్రభు విషయమైన సాక్ష్యముల గూర్చి సిగ్గుపడకుండా నువ్వు శ్రమలు అనుభవించాలి. ఇటు సిగ్గుపడకూడదు, అలాగే నువ్వు శ్రమలు అనుభవించాలి. ఈ శ్రమలు అనుభవించడంలో నువ్వు వెనకడుగు వేయకూడదు. ఇంకేమంటున్నాడు? 12వ వచనంలో చూడండి. ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవించుచున్నాను, నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఎందుకు సిగ్గుపడాలి? నేను నమ్మినోడు ఎవరో నాకు తెలుసు, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలుసు, దేవుడు ఎవరో నాకు తెలుసు. ఇన్ని తెలిసినా నేను ఎందుకు సిగ్గుపడాలి? దేవుడే తండ్రి మీ అందరికీ తెలుసు కదండి. యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు, తండ్రి అయిన దేవుడు తప్ప వేరొక దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతారా? వాళ్ళు నిజమైన దేవుడని మీకు నమ్మకం ఉందా? పూర్తిగా 100% దేవుడే, ఈయనే దేవుడు, ఈయనే పరలోకం ఇవ్వగలడు, ఈయన మన పాపాలు తీయగల, అన్నీ మనకు తెలిసినా ఎందుకు మనం ముందడుగు వేయలేకపోతున్నాం? కానీ ఈయన అంటున్నాడు, నేను నమ్మిన వాడిని, ఆయన ఎవరో నాకు తెలుసు, నేను ఎందుకు సిగ్గుపడతాను? నేను సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవచ్చు నా దినం వరకు ఆయన కాపాడగలని రూఢిగా నమ్ముకొనుచున్నాను. భూమి మీద యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత ఆయన కోసం లోకానికి చెప్పాల్సిన మనం ఏయో కారణాల వల్ల బైబిల్ చదవడానికి సిగ్గుపడతాం, నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాము, వాక్యం చెప్పడానికి సిగ్గుపడతాం. కానీ ఇది మనలో ఉండకూడదు. ఇలా దేవుని వాక్యం చెప్పే పరిస్థితుల్లో మనం చాలామంది ద్వేషిస్తారు, నిందిస్తారు, కొడతారు, తిడతారు, తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. అవి మనం పట్టించుకోకూడదా? పట్టించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళెవరూ పట్టించుకోలేదు, చేయాల్సిన పని ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈవెన్ ఆఖరికి మన తోటి సహోదరులైన క్రైస్తవులే మనల్ని అన్నా, మన సంఘంలో ఉన్న వాళ్ళే మనల్ని గురించి ఏమనుకున్నా, మనము చేయవలసిన పనిని మనం ఆపకూడదు. అలా ఏ ఒక్కరైనా బైబిల్ చరిత్రలో
ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ యేసుక్రీస్తు వారు కానీ పలానా అన్నయ్య నన్ను ఈ మాట అంటున్నాడని నాకు తెలిసింది, నేను మానేశాను అన్నారా? పౌలు గారు ఉన్నారు, పేతురు గారు ఉన్నారు. నన్ను ఇదిగోండి అందరి ముందు గద్దించారండి పౌలు గారని పేతురు గారు సువార్త మానేశారా? చెప్పండి. లేదు. అంటే తోటి సహోదరులన్నా నాకు అనవసరం అంటే అక్కడ కరెక్ట్గానే గద్దించాడు. ఆయన తప్పు, గద్దించడంలో తప్పు లేదు. మీరు ఆలోచించండి బాగా. యెషయా గారు, ఇర్మియా గారు, చాలామంది ప్రవక్తలు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, ప్రారంభ శతాబ్దంలో చాలామంది చెదిరిపోయిన శిష్యులు ఉన్నారు, వీళ్ళు సంఘాలు స్థాపించారు. వీళ్ళెవరైనా సంఘంలో పలానా సహోదరుడు నా గురించి ఇలా అనుకుంటున్నాడని నాకు తెలిసింది కాబట్టి నేను సువార్త పనికి రాను అని ఎవరైనా మానేశారా? మానలేదు. మనుషులను వాళ్ళు పెట్టే నిందలను, వాళ్ళు పెట్టే దూషణ మాటలను దృష్టిలో పెట్టుకొని గనక మనం బ్రతికామో దేవునికి దూరం అయిపోతాం. ఇటు మన వల్ల జరగాల్సిన దేవుని పని జరగదు. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదండి. ఇప్పుడు ఈ మాటలు మనం వింటున్నామంటే ఇప్పుడు ఏంటి అని అనుకోకండి. ఒకసారి మన వాక్యం మన చెవిని పడింది అంటే రాబోయే ఏదో ఒక రోజు మనకి ఇలాంటి సిచ్యువేషన్ని ఖచ్చితంగా ఫేస్ చేస్తాం, ఎదుర్కోవాలి. అది సొంత భర్త నుండైనా కావచ్చు, పిల్లల నుండైనా కావచ్చు, ఎవరి నుండైనా కావచ్చు. ఇలాంటి సందర్భంలో దేవుని గురించి మనం సిగ్గుపడేవారుగా ఉండకూడదు. ఎందుకంటే మీరు రాబోయే కాలంలో మీకు నీతి కిరీటం ఇవ్వాలి అంటే ఆయన గర్వంగా చెప్పుకొని నీతి కిరీటం ఇవ్వాలి, కానీ మీ గురించి సిగ్గుపడితే మీకు నీతి కిరీటం ఇస్తాడా? ఆయన జీవ కిరీటం ఇస్తాడా? ఇవ్వడు. అలా ఉండాలి అంటే మీరందరూ ఎలా ఉండాలి? నేను ఎలా ఉండాలి? సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండాలి. ఈరోజు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? సిగ్గుపడే పని వాళ్ళుగా ఉన్నారు. సిగ్గుపడనక్కర్లేదంటే దేవుని పని విషయంలో బాధపడకు, కొట్టినా తిట్టినా మీరు బాధపడకండి, సిగ్గుపడకండి. సిగ్గుపడలేని, సిగ్గు మాలిన వాళ్ళగా ఉండాలి అని అర్థం. సిగ్గుపడనక్కర్లేనంటే సిగ్గు మాలిన అని అర్థం, సిగ్గులేని వాళ్ళని. కానీ కొంతమంది ఉన్నారండి, వాళ్ళ గురించి సామెతల గ్రంథంలో ఏమని రాయబడిందో చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం చదవండి. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. చూడండి, కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. అంటే తండ్రికి ఏం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది. ఎవరి వల్ల సిగ్గు కలుగుతుంది? కోత కాలంలో పని చేయకుండా నిద్రపోయే కొడుకు వల్ల తండ్రికి సిగ్గు. ఇందుకు కోతకాలం ఏంటి, నిద్రపోయే వాళ్ళు ఏంటి, కొడుకు ఏంటి, సిగ్గుపడ్డం ఏంటి? తండ్రి ఎవరు? మీకు తెలుసు కదా, చెప్పండి. తండ్రి ఎవరు? దేవుడు. కోతకాలం ఏంటి? సువార్త చేయాల్సిన కాలం. ఇదిగో కోత విస్తారంగా ఉందన్నాడు. కోత జరుగుతుంది. ఇప్పుడు కోత కోసే వాళ్ళు దేవదూతలే, కానీ కోత పని ఉన్నప్పుడు వాక్యం ప్రకటించాల్సిన బాధ్యత మనమే కదా. కోత వారిని పంపండి అని వేడుకోండి అని చెప్పారు, పనివారిని పంపండి అని. మరి పనివారు ఇదిగో పనుంది కోత ఉంది అని చెప్తున్నప్పుడు, ఇది కోత కాలం అని అందరికీ తెలిసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోవడం అంటే ఇంట్లో నిద్రపోవడం కాదండి, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఏ పని చేయాలో ఆ పని చేయకుండా నిద్రపోతేనే కదా నిద్రిస్తున్నాడంటాం. కోత కాలంలో కోతకి వెళ్ళాల్సి నువ్వు పడుకున్నావు అంటే నీ వల్ల తండ్రికి ఏంటి? సిగ్గు. ఇప్పుడు సువార్త ప్రకటించాలి, సత్యాన్ని శీఘ్రంగా వ్యాపింపజేయాలి, సువార్త పనులు జరిగించాలి, సత్యాన్ని అందరికీ ప్రతి ఒక్కరికి వినిపించాలి, సంఘం అభివృద్ధి పొందాలి అని ఏవి ఆలోచన లేకుండా ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా మన వ్యాపారం, మన ఉద్యోగం, మన పిల్లలు, మన చదువు, మన వంట అనుకుంటూ ఉంటే మనల్ని కూడా ఏమంటాడు తెలుసా? ఇది కోతకాలం అమ్మా, కోతకాలం నిద్రిస్తున్నావు నువ్వు, కుమారుడా కుమార్తె నిద్రపోతున్నావు నువ్వు నిద్రపోతే నీ వల్ల నాకు కలిగేది సిగ్గు. అందుకే కోతకాలం మందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు అన్నాడు. ఎవరిని సిగ్గుపరుస్తున్నాడు? ఎందుకు? నేను కన్నానే, నిన్ను కన్నందుకు నాకు సిగ్గు. ఎవరి ముందు సిగ్గు? అపవాది ముందు కదండి. చూసావా, యోబు గురించే దేవుని నిలదీస్తుందంటే మన గురించి నిలదీయదా దేవుణ్ణి? ఓహో చూసావా, ఊరికే ఉన్నాడేంటి నీ కొడుకు, ఒకసారి ఇవన్నీ నిన్ను నమ్ముతారు లేదు చూద్దాం. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు తన పిల్లల బట్టి దేవుని సిగ్గుపరుద్దామా, మాటలు అందామని అది చూస్తుంది. ఇవన్నీ మనకు తెలిసిన నాకెందుకు నిద్రపోతున్నాం మనం. సత్క్రియల విషయంలో ఆసక్తి లేకపోతే, సంఘ అభివృద్ధి కార్యక్రమాల్లో మనం గనక నిరంతరంగా కొనసాగకపోతే మనకు కూడా దక్కే బిరుదు అదే సిగ్గుపరచు కుమార్తె, సిగ్గుపరచు కుమారుడు.
ఆ సిగ్గుపడాల్సిన విషయాల్లో సిగ్గుండదు. దేవుని విషయంలో, దేవుని కార్యాల విషయంలో మనం సిగ్గుపడుతున్నాము అంటే మన వలన ఒకనొక రోజు దేవుడు సిగ్గుపడతాడు. దీనికి కలిగి పర్యవసానం చెప్పమంటారా? ఏముందండి, దేవుని మాటలు చెప్పకపోతే ఏముంది అనుకుంటున్నారా? చివరిగా చూద్దాం. ఇర్మియా గ్రంథం 20 అధ్యాయం 11 వచనం. ఇర్మియా గ్రంథం 20 అధ్యాయం 11 వచనం చూడండి. అందులో చివరి మాట. ఇర్మియా గ్రంథం 20 అధ్యాయము 11 వచనం. వారెన్నడూ మరువబడని నిత్యావమానము పొందుదురు. వారెన్నడూ మరువబడని నిత్యావమానము పొందుదురు. ఇంకో మాట చూద్దాం. కీర్తన గ్రంథం 31 కీర్తన 17 వచనం. 31 కీర్తన 17 వచనం. అక్కడేముంది చూడండి. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమందు వారు మౌనులైందురుగాక. ఇక్కడ దేవుని కోసం ఏ రోజు నోరు తెరిచి నువ్వు అన్ని గలగలగల మాట్లాడి నువ్వు అన్నిటి గురించి పాతాళానికి వెళ్ళిన తర్వాత ఇంకా మనిషి ఏమైపోతాడట? దేవుని గురించి చెప్పలేని బ్రతుకు ఒక బ్రతికేనా నాది అని ఎప్పుడు సిగ్గుపడతాడు? పాతాళానికి పోయిన తర్వాత. ఏమన్నా ఇక్కడ భక్తిహీనులు ఉంది కానీ క్రైస్తవులు లేదు కదండి అని అనుకోకండి. దేవుని గూర్చి భక్తి లేని ప్రతి ఒక్కరు భక్తిహీనులే. పేరుకి క్రైస్తవులు అవ్వచ్చు, పేరుకి చేతిలో బైబిల్ ఉండొచ్చు, సంఘానికి రావచ్చు. ఇవి కాదు కదా దేవుడు బైబిల్ బట్టి క్రైస్తవులు అంటున్నాడా? మనల్ని బాప్తిస్మాన్ని బట్టి క్రైస్తవులు అంటున్నాడా? భక్తిని బట్టి భక్తులు అంటున్నాడా? చెప్పండి. మన భక్తిని బట్టి మనం జరిగించే క్రియలు బట్టే కదా. అంటే ఈ భూమి మీద బ్రతికున్నంత వరకు దేవుని కోసం బ్రతకని ఏ ఒక్కరైనా భక్తిహీనులైతే వారు దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడితే చివరికి వాళ్ళకి మిగిలేది ఏంటి? అదే సిగ్గు. చూడండి, భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమందు వారు మౌనులైందురుగా. ఇంక చెప్పుదామన్న వాళ్ళకి ఛాన్స్ లేదు. ఇక ఏమండి దేవుడు ఎలా అంటాడండి ఇలా అంటాడని ఎవరికి చెప్తా చనిపోయిన తర్వాత? ఎవరికి లేదు. ఏమండి ఒకటే మాట చెప్తానండి, మోగవాళ్ళు చాలామంది ఉన్నారు, మాటలు రాని వాళ్ళు. మాటలు రాని వాళ్ళు పాపం మాట్లాడదామని తమలో ఉన్న భావాలు వ్యక్తం చేద్దామని అనుకుంటారు కానీ వాళ్ళ నోరు రాదు కదా, మీకు తెలుసు. కానీ మనకి మాట్లాడడానికి ఒక మంచి స్వరాన్ని, ఊపిరిని అన్నీ ప్రసాదిస్తూ కనీసం రోజుకు ఒక 10 మాటలు కూడా ఊపిరిచ్చిన దేవుని కోసం మనం చెప్పలేకపోతున్నామంటే నోరు లేని మోగోడే నిజంగా ధన్యుడని చెప్పుకోవాలి. బన్ను వైజాగ్లో ఉన్నాడండి. పబ్లిక్ మీటింగ్లో అయితే చక్కగా చెప్పాడు. మీరు చూసారు లేదు నాకు తెలియదు కానీ ఆ పిల్లోడు సరిగ్గా కూర్చోలేడు. అసలు మొత్తం అన్ని మంచం మీదే. వాడికి నోరు రాకపోయినా ఆ ప్రసంగం వింటే మీరు అందరూ ఏడుస్తారండి. అంత ప్రాణాన్ని అలా ఉండబెట్టుకొని దేవుని వాక్యాన్ని అనర్గళంగా 20 నిమిషాలు చెప్పాడండి. అదే స్థానంలో మనల్ని ఒకసారి ఉంచుకోండి. వాడి ఆశ ఏంటో తెలుసా? నేను చచ్చిపోయేలోపు ఎక్కువ మందికి వాక్యం చెప్పాలి అక్క, ఇదే నా ఆశ అన్నాడండి. మా అత్తగారు చూశారు, ఈయన చూశారు, అందరూ చూశారు. అలాంటి వాళ్ళు చూస్తే మనకి ఏమనిపించాలి తెలుసండి? మనం సిగ్గుపడాలి. ఎందుకంటే వాడికి చదువు లేదు, వాడి ఒంట్లో ఓపిక లేదు, వాడు కూర్చోలేడు, నడవలేడు, నిలబడలేడు, మాటలే సరిగా రావు. అలాంటి వాడు, చదువు లేని వాడు వాక్యాన్ని వింటూ 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 నెలగని ప్రసంగాన్ని అందరికీ చెప్పాలి, నేను చచ్చిపోయేలో పేసి కొంచెం గొప్పగా చెప్పాలని బహిరంగంగా ఆర్కే బీచ్లో వాక్యం చెప్పాడండి. ఎంతోమంది ఏడ్చారండి. ఎందుకో తెలుసా? సిగ్గుతో ఏడ్చారు. అమ్మో నేను చెప్పలేకపోతున్నాను. అన్ని అవయవాలు బాగుండి, శరీరం బాగుండి, ఆరోగ్యం సహకరించి బ్రతుకునిచ్చిన దేవుడి కోసం 10 మందికి చెప్పడానికి మనం సిగ్గుపడుతున్నామంటే దేవుడు గొప్పగా చెప్పుకుంటాడా మన గురించి? భూమి మీద అన్నీ చక్కగా జరుగుతున్నాయండి, మాకు రావాల్సిన వ్యాపారం బాగా జరుగుతుంది, మాకు తిండి గడుస్తుంది, మా పిల్లలు బాగున్నారు అనుకోకండి. దేవుడు నమ్మని వాళ్ళకు కూడా జరుగుతుంది, మనకి జరుగుతుంది. ఇది కాదు ముఖ్యం. మనం మరణించిన తర్వాత మన తండ్రి అని చెప్పుకోవడానికి, నేను దీవెనకు తండ్రినండి, నేను సునీతకి తండ్రినండి అని దేవుడు గొప్పగా చెప్పుకోగలదా? అలా చెప్పుకోగలిగితేనండి ఇంతకాలం మనం బ్రతికిన బ్రతుకు ఒక సార్థకత. ఇంతకాలం మనం క్రైస్తవులుగా ఉన్నందుకు లోకం నుంచి మేము వేరు చేయబడ్డామండి అని చెప్పుకోవడానికి ఒక ధన్యత. ఇలా ఉండాలి అంటే మనం ఏం చేయాలో తెలుసండి? లోకస్తులు ఏమనుకున్నా మనకు అనవసరం. భర్త, తల్లి, తండ్రి ఇవన్నీ శాశ్వతం కాదు కదా, ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇన్ని మనకు తెలిసినప్పుడు దేవుని గురించి, ఆయన గురించి మనం ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. సువార్త విషయంలో ముఖ్యంగా
సువార్త విషయంలో, ఆయన వాక్యాన్ని ప్రకటించే విషయంలో మనం ఎప్పుడూ ముందే ఉండాలి. ఎవరు ఏదో అంటున్నారని, ఎవరు ఏదో చేస్తారని భయంతో, అవమానంతో కుంగిపోవాల్సిన అవసరం మనకి లేదు. మన ముందున్న వాళ్ళు అదే చేశారు. కనుక దేవుడు మన విషయంలో సిగ్గుపరచబడకూడదు. దేవదూతల ముందు దేవుడు మన విషయంలో సాతాను ముందు సిగ్గుపరచబడకూడదు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దూతల ముందు సిగ్గుపరచబడకూడదు అంటే మనం సువార్త ప్రకటించాలి. ఇప్పుడు జరుగుతుంది, అది ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. మనం మరణించేటంత వరకు అది జరుగుతూ ఉండాలి. సిగ్గుపడలేని దేవుణ్ణి మనమే సిగ్గుపరుద్దామా? సిగ్గులేని యేసుక్రీస్తు వారిని మన వల్ల సిగ్గుపరుద్దామా? ఆలోచించుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఇంతవరకు ఓపికతో ఉన్న మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా తండ్రి, మీరు మాకు ఈ భూమి మీద ఏ కొరత లేకుండా సమస్తాన్ని మాకు సుఖంగా అనుభవించడానికి అనుగ్రహిస్తున్నారు. కానీ మా సమయాన్ని మేము మీకు కేటాయించలేకపోతున్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ జీవితంలో మీకోసం గలమెత్తి అందరికీ చెప్పలేకపోతున్నాం. మనుషుల మాటలకు మేము దిగులు పడుతున్నాం, వెనకడుగు వేస్తున్నాం. దయచేసి మమ్మల్ని మన్నించండి. మేము బ్రతుకు కాలం అంతా తండ్రి మా కుటుంబాలతో సహా నీ సన్నిధిలో బ్రతుకుతూ నీ సత్య సువార్తలో పాలు భాగస్థులమై మరణాంతము వరకు నిన్ను ఘనపరిచేవారిగా మమ్మల్ని గూర్చి ఎన్నడూ మీరు కానీ, మీరు పంపిన మీ కుమారులు కానీ సిగ్గుపడకూడని విధంగా మేము ఈ లోకంలో నిన్ను గూర్చి గొప్పగా చెప్పగలుగుటకు మాకు మంచి వాక్యాన్ని అనుగ్రహించారు. అందరి బట్టి మీకు స్తోత్రములు. మా జీవితాలు ఎల్లప్పుడూ నీ యొక్క వాక్యానుసారంగా ఉంటూ మేము బ్రతికినంత కాలం మా వల్ల మీరు ఘనత పొందినట్లుగా మా జీవితాన్ని సరిదిద్దుకునేటకు సహాయం అనుగ్రహించమని ఇంతవరకు వాక్యం చెప్తుండగా నాకు శక్తిని అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వాక్యం విన్న మీ పిల్లలందరూ వాక్యానుసారంగా బ్రతుకుటకు వారికి మీ యొక్క కృపను తోడుగా ఉంచమని వేడుకుంటూ ఈ సంఘం ద్వారా జరగబోతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరే ఉండి మీరు ఘనత పొంది మీ పిల్లల్ని ఇంకా సత్యమందు స్థిరులుగా ఉంచమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరుకి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.